విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగానే టార్గెట్ చేస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ బోల్తా పడుతోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా గాలి పోగేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన బురద చల్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది అన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే వస్తున్న ట్వీట్లు కావచ్చు, పోస్టులు కావచ్చు అందుకు బలాన్ని ఇస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఒక ఆరోపణను తెరపైకి తెచ్చింది. విశాఖలో డ్రగ్స్ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను అబ్బాయి తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం విశాఖ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఇప్పుడే విశాఖలో డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఇదివరకే అంతకుముందు బ్రెజిల్లో వైవి సుబ్బారెడ్డి పర్యటన చేసి వచ్చారు. బ్రెజిల్ పర్యటనలో ఏం జరిగింది అంటూ వైవి సుబ్బారెడ్డికి ఈ అంశాన్ని ఆపాదించేలా ఒక ట్వీట్ చేయడంతో పాటు వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్లో పర్యటించినప్పటికీ సంబంధించిన ఫోటో, అదేవిధంగా బ్రెజిల్ టీం ఒంగోలులో పర్యటించినప్పటికి సంబంధించిన ఒక ఫోటోను ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రెండింటిని చూపెడుతూ బ్రెజిల్తో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అందుకే ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా వైవి సుబ్బారెడ్డి వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తుంది అని ఆరోపించేందుకు ప్రయత్నించింది. అయితే వైవి సుబ్బారెడ్డి ఎప్పుడు బ్రెజిల్ వెళ్ళారు, ఎప్పుడు బ్రెజిల్ టీం ఒంగోలులో పర్యటించింది, అసలు ఎందుకు పర్యటించింది అన్నది తెలుగుదేశం పార్టీ షేర్ చేసిన ఆ ఫోటోల ఆధారంగానే పరిశీలన చేస్తే కొన్ని విషయాలు అయితే బయటపడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్ వెళ్ళింది ఇప్పుడు కాదు, 2016 మే 4వ తేదీ వెళ్ళారు. 2016 మే 4వ తేదీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆయన బ్రెజిల్ ఎందుకు వెళ్ళారు అంటే బ్రెజిల్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇక్కడ ఒంగోలు జాతి పశువులను మరింత వృద్ధి చేసేందుకు, ఆ జాతిని సంరక్షించేందుకు అక్కడ అనేక చర్యలు చేపడుతుంది. దానిపై చర్చించేందుకు అప్పుడు ఎంపీగా ఉన్నారు ఆయన వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు ఎంపీగా ఉన్నారు. ఆ హోదాలో బ్రెజిల్ వెళ్ళారు. ఎప్పుడు 2016 మే 4న అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఆ తర్వాత బ్రెజిల్ టీం వైవి సుబ్బారెడ్డిని ఒంగోలు ఎప్పుడు కలిసింది, ఎందుకు వచ్చింది అని చెప్తే 2019 జనవరి 14న వచ్చింది. అంటే అప్పటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీనే ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని వచ్చి బ్రెజిల్ బృందం కలిసింది. అలా వైవి సుబ్బారెడ్డిని కలిసింది కూడా ఎవరో కాదు, బ్రెజిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ కార్పొరేషన్కి సంబంధించిన బృందం, అధికారుల బృందం, శాస్త్రవేత్తలు వచ్చి కలిశారు. అప్పుడు కూడా ఇదే అంశంపైనే, ఒంగోలు జాతి గిత్తల సమృద్ధి పైన, వాటి సంరక్షణ పైన, వాటిని డెవలప్ చేయడం పైనే చర్చించారు. ఇది జరిగితే ఇప్పుడు విశాఖపట్నంలో కంటైనర్లో డ్రగ్స్ పట్టుబడితే ఎప్పుడో 2016లో వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్కి వెళ్ళారు. ఆ పర్యటనకు దీనికి లింక్ ఉంది అని తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్ కానీ పోస్టులు కానీ చూస్తూ ఉంటే ఏమి ఆధారాలు లేకపోయినప్పటికీ ఎప్పుడెప్పుడో తీసుకొని వచ్చి ఎలాగైనా సరే వైసీపీ నేతల మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్తో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.